కథానాయిక తమన్నా భాటియా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఇటీవల మితిమీరిన అందాల ప్రదర్శనతో వార్తల్లోకి ఎక్కి బాగా ట్రోలింగ్కి గురవుతున్న ఈ ముద్దుగుమ్మ ఈసారి తన ప్రమేయం లేకుండానే ఈ మారు దేశవ్యాప్తంగా ఓ తీవ్ర వివాదానికి కేంద్ర బిందువైంది. ఇందుకు ప్రధాన కారణం ఓ పాఠశాల పుస్తకంలో తమన్నా మీద ప్రత్యేక పాఠాంశం ఉండడమే. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని హెబ్బల్లోని సింధీ హై స్కూల్లో 7వ తరగతి పాఠ్యాంశంలో సినిమా నటి తమన్నా భాటియా జీవిత విశేషాలతో ఓ ప్రత్యేక పాఠాన్ని పొందుపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక బాలల హక్కుల రక్షణ సంఘంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పుడు ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమన్నా పాఠ్యాంశం విషయంలో పాఠశాల యాజమాన్యాన్ని కలిసి మాట్లాడామని, వారు సహేతుకమైన జవాబు ఇవ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. సినిమాల్లో అర్ధనగ్నంగా నటించే తారలు పిల్లలకు ఎలా ఆదర్శవంతులవుతారని, వారిని చూసి విద్యార్థులు నేర్చుకునేది ఏముంటుందని పేరెంట్స్ మండిపడుతున్నారు. ఒకవేళ చెప్పాలనుకుంటే సింధీకి సంబంధించి చాలామంది గౌరవంగా ఉండే కళాకారులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారు చాలామందే ఉన్నారని, వారి గురించి పాఠ్యాంశాలు పెట్టి బాగుంటుందని హితవు పలికారు. ఇంటర్నెట్లో వారి గురించి సమాచారం చాలా లభిస్తుందన్నారు. అది కాదని మేము తమన్నా పాఠ్యాంశాన్ని వ్యతిరేకించేందుకు పిల్లలకు టీసీ ఇచ్చి పంపేస్తామంటూ మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక స్వాతంత్రానికి పూర్వం ఇప్పుడు సింధు ప్రాంతంలో జీవన స్థితిగతులను, వారు 2 వర్గాలుగా విడిపోయాక వారి లైఫ్ స్టైల్స్ ప్రస్తుతం ఎలా ఉన్నారో, సింధు ప్రజలు మన దేశంలో ఎలా మమేకమయ్యారో తెలిపేందుకే ఆ పని చేశామంటూ సదరు పాఠశాల యాజమాన్యం సమర్థించుకుంటుందని పేరెంట్స్ తెలిపారు. సింధు వర్గానికి చెందిన తమన్నా, రణవీర్ సింగ్ తమ రంగాల్లో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం దేశంలో ఉన్నత స్థానాల్లో పేరు సంపాదించుకున్నందున వాళ్ళు ఎదిగిన క్రమాన్ని, జీవితంలోని ముఖ్యాంశాలను ఆ లెసన్లో పెట్టడం జరిగిందంటూ విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్తున్నట్లు నెట్టింట వార్తలు షికారు చేస్తున్నాయి.